సునాదస్వరము ఏప్రిల్ 26. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. దేవుడు తన తలంపుల గురించి ఈ రోజున బయలుపరుస్తున్నాడు. మరి ఆకాశం భూమిపైగా ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని ప్రభు బయలుపరుస్తున్నాడు. దేవుడు మన పట్ల ఉన్నతమైన తలంపులు, గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని తలంపులు మన పట్ల నెరవేర్చబడతాయో మనకు శాంతిని, సమాధానాన్ని కలగచేస్తా అన్నాడు. అందుకే కింది వచనాలు రాయబడి ఉంది, ఆకాశం నుండి వర్షం ఏ విధంగా వచ్చి విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారం కలగచేస్తుందో అలాగే దేవుని నోటి నుండి వచ్చే మాట నిష్ఫలముగా వెనుకకు మరలక ఆయనకు అనుకూలమైంది నెరవేర్చుతుంది. మరి ఆయన పంపిన కార్యం సఫలపరుస్తుంది. అప్పుడు సంతోషము, సమాధానం మనకు కలగచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి దేవుని తలంపులు, దేవుని మాటలు ఇవన్నీ నిష్ఫలంగా వెనుకకు మరలవు. మనకు శాంతిని, సమాధానాన్ని కలగచేసి దీవించే తలంపులు దేవుడు కలిగి ఉన్నాడు. అందుకే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం రాయబడి ఉంది, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమునకు అవి నిరీక్షణ కలిగే తలంపులు, సమాధానకరమైన తలంపులే కానీ హానికరమైనవి కావని ప్రభు బయలుపరుస్తున్నాడు. మరి దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల కొరకు నిరీక్షణ కలిగి సమాధానాన్ని ఇచ్చే తలంపులు కలిగి ఉన్నాడు. అందుకే మనము ప్రతి నిమిషం దేవుని పట్ల మరి ఆయన ఆశ్రయించి ఆయన పైన ఆధారపడినప్పుడు ఆయన తన గొప్ప తలంపులు మన పట్ల నెరవేరుస్తాడు. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనం రాయబడి ఉంది, మనకి ఏది అవసరమో పరలోకమందున్న తండ్రికి తెలుసు గనక మనము దేని విషయం చింతించకుండా మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతికినప్పుడు మనకు అన్ని అనుగ్రహించే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, మనకి ఏది అవసరమున్నా దేవుని వైపు చూద్దాం. ఆయన మన కొరకు గొప్ప తలంపులు కలిగిన దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన తన తలంపులను, ఆయన మాటను మన పట్ల నెరవేర్చి మనకు శాంతిని, సమాధానాన్ని కలగచేస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన నుండి గొప్ప మేలును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మా కొరకు మీరు ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితంలో మీ గొప్ప తలంపులను నెరవేర్చి దేవ అందరికీ శాంతిని, సమాధానాన్ని కలగచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.